నెక్స్ట్ మూవ్మెంట్స్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క చలనాలు ఇవి ఎలా ఉంటాయంటే రొటేషన్, భూమి ఎలా రొటేట్ అవుతుందో మనం ప్రీవియస్ ఫస్ట్ చాప్టర్లోనే చెప్పాను, మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయాలనుకోవట్లేదు. ఇక్కడ నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఈ సన్, ఇది సూర్యుడు, ఇది భూమి తన చుట్టూ తను తిరిగేటప్పుడు ఇది ఒక రౌండ్ ఇట్లా వెస్ట్ నుంచి ఈస్ట్కి, ఎప్పుడు భూమి వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతుంది అని చెప్పాను నేను. వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది విత్ ఎంత స్పీడ్తో 1610 km/h, గంటకి 1610 కిలోమీటర్ల వేగంతో పడమర నుంచి తూర్పుకి భూమి తిరుగుతుంది అని చెప్పా. ఇట్లా ఇది సూర్యుడు, ఇది భూమి, ఇట్లా తిరిగేటప్పుడు భూమి ఏమవుతుందంటే ఈ సైడ్ అంతా డే, ఇక్కడ మ్యాప్లో చూడండి, ఇది ఈ సైడ్ అంతా ఈ సూర్యుడు కదా, ఈ సూర్యుడు వెళ్తే ఈ భూమి మీద ఇట్లా పడేపాటికి ఏమవుతుంది, ఈ సైడ్ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఇదంతా వెలుతురు, ఇదంతా పగలైపోతుంది, ఇదంతా పగలైపోతుంది. ఓకేనా. బట్ సూర్యునికి ఈ సైడ్ ఏముంటుంది, ఏముండదు. సూర్యుడు, భూమి ఈ సైడ్ ఉంటుంది కదా, సూర్యుని వెలుతురు ఇక్కడ ఈ భాగంలో పడదు, ఈ భాగంలో, కాబట్టి ఈ భాగం అంతా రాత్రి. మళ్ళీ ఈ భూమి మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది కదా, భూమి తిరుగుతుంటుంది కదా, రొటేషన్, భూమి తన చుట్టూ తను తిరిగి రావడానికి పట్టే కాలం ఏదంటే 24 అవర్స్ అని చెప్పాం. 24 అవర్స్ అని చెప్పాం. 24 గంటలు కరెక్ట్గా చెప్పాలంటే 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు, 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్స్. ఇది కరెక్ట్గా భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం. ఇప్పుడు ఫస్ట్ ఇది 24 గంటలు, ఫస్ట్ 12 గంటలు కాదు, ఇప్పుడు ఇట్లా తిరుగుతూ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ అంతా డే, మళ్ళీ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఇదేమో మబ్బు అయిపోతూ ఉంటుంది, కొంచెం సాయంత్రం అయిపోతుంటుంది కదా, ఇది కొంచెం వెలుతురు తెల్లవారుజామున అవుతా వస్తుంది, ఇట్లా వచ్చి మొత్తానికి ఈ సైడ్ పగలు వచ్చేస్తుంది, ఈ సైడ్ రాత్రి వస్తుంది. సో భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలు రాత్రి అనేవి ఏర్పడుతాయి. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల పగలు రాత్రి ఎలా ఏర్పడతాయి అనేది అర్థమైంది. ఇప్పుడు రెవల్యూషన్ ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరగడమే కాకుండా సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందని మనం లాస్ట్ క్లాస్లోనే డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ రెవల్యూషన్, ఈ భూమి ఇట్లా ఎలిప్టికల్ పాత్లో దీర్ఘ చతురస్రాకారంలో సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దానిని తెలుగులో కక్ష అని అంటాము. తెలుగులో కక్ష, ఇంగ్లీష్లో ఆర్బిట్ అని అంటాం. ఓకేనా. ఇక్కడ సీజన్స్ ఎలా ఏర్పడతాయి, ఈ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ప్లస్ భూమి ఇట్లా టిల్ట్ అయి కొంచెం వంగి ఉండడం వల్ల సీజన్స్ ఎలా ఏర్పడతాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటంటే ఇది డిసెంబర్ 22కి ఈ పొజిషన్కి వస్తుందంట భూమి, డిసెంబర్ 22వ తేదీకి ఈ పొజిషన్కి వస్తుంది. మనం ఫస్ట్ మాట్లాడినట్టు ఇది ఏంది, ఇది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఈ సైడ్ ఏముంటుంది, 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం ఉంటుంది కదా, 23.5 డిగ్రీ సౌత్ లాటిట్యూడ్ ఉంటుంది కదా. ఇక్కడ ఇది ఈ పొజిషన్లో ఉన్నప్పుడు భూమి ఏమవుతుంది, ఇక్కడ సూర్యుడు, ఇదేమంటే సూర్యుడు, ఈ సూర్యుడి నుంచి వెలుతురు ఇక్కడ కరెక్ట్గా 23.5 డిగ్రీస్ మీద పడుతుంది. ఎందుకు 23.5 డిగ్రీసే పడుతుందంటే కరెక్ట్గా భూమి 23.5 డిగ్రీస్ వంగి ఉంటుంది కాబట్టి ఆ సూర్యకిరణాలు ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్గా 23.5 డిగ్రీస్ దక్షిణాన ఉంది కదా, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీదకి పడతాయి. ఇక్కడి నుంచి మళ్ళీ ఈ 66.5 డిగ్రీస్లో ఏముంటుంది, ఆర్కిటిక్ సర్కిల్ ఉంటుంది. దీని మీద స్లాంట్ సూర్యకిరణాలు పడతాయి, కానీ నిట్ట నిలువుగా పడవు, ఇవి కొంచెం స్లాంట్ అయిపోతాయి, కిరణాలు కొంచెం పలచగా పడతాయి అన్నమాట. సో ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ పైన ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏమి అసలు డే లైటే పడవు, ఈ సూర్యకిరణాలే పడవు పైన ఉత్తరంలో. కాబట్టి ఈ ఉత్తరం అంతా అప్పుడు చలికాలంని ఫేస్ చేస్తుంది, ఈ దక్షిణం అంతా వేసవికాలంని ఫేస్ చేస్తుంది. ఓకేనా. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ సూర్యునికి ఆపోజిట్లో ఉండి సూర్యకిరణాలు వాటి మీద పడవు. ఈ పొజిషన్ ఏమంటామంటే వింటర్ సాలిస్టైజ్ అంటాం, తెలుగులో శీతాకాల ఆయనాలు అంటాం. సాలిస్టైజ్ అంటే ఆయనం, శీతాకాల సాలిస్టైజ్ అంటాం. అంటే ఇక్కడ ఈ ఉత్తరం ఏదైతే ఉందో ఈ ఉత్తరం అంతా కూడా సూర్యకిరణాలు పడవు, కాబట్టి ఇదంతా చలికాలం అయిపోతుంది కాబట్టి మనకి దీన్ని వింటర్ సాలిస్టైల్ అంటాం, శీతాకాల అయనాలు అని అంటాం. ఇదంతా వేసవి. ఇప్పుడు
ఈ సైడ్ ఉండేదంతా వేసవి. ఈ దక్షిణ అర్ధగోళం అంతా వేసవిని ఫేస్ చేస్తుంది. ఈ ఉత్తరం అంతా సమ్మర్. ఈ భూమిలో పైన ఉత్తర భాగం అంతా సమ్మర్ చలికాలము. కింద భూమిలో కింద భాగం అంతా వేసవికాలం ఏర్పడుతుంది. ఇక్కడ జూన్ 21కి రివర్స్ అనమాట. ఈ ఉత్తరం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఈ 23.5 డిగ్రీల నార్త్ ఉత్తర అక్షాంశం మీద డైరెక్ట్గా సూర్యకిరణాలు పడతాయి. తర్వాత ధ్రువాల మధ్య కొంచెం పలచగా పడతాయి, పలుచని కిరణాలు పడతాయి. అప్పుడు ఈ భూమికి ఉత్తర భాగం ఏమవుతుంది, వేసవికాలం ఏర్పడుతుంది. ఇక్కడేమో చలికాలం, ఇక్కడ వేసవికాలం. ఇక్కడ ఉత్తరంని బేస్ చేసుకొని మనం ఈ సోలిస్ట్ అయనాల్ని మనం చెప్తాం. ఈ ఉత్తరం అనేది వేసవికాలం కాబట్టి దీన్ని సమ్మర్ సాలిస్టైజ్ అని అంటాం. సమ్మర్ సాల్స్టైజ్ అని అంటాం. ఓకేనా? ఇవి కరెక్ట్గా మనం డీప్గా మాట్లాడుకోవాలంటే భూమి కరెక్ట్గా ఈ పొజిషన్లో ఉండదు. ఇక్కడ ఇది కూడా అంతే. భూమి ఈ 21 జూన్కి ఇక్కడ ఉండదు. ఇది సూర్యునికి చాలా దూరంలో ఉంది కదా. సూర్యునికి చాలా దూరంలో భూమి వచ్చేది జూలై 4th. ఇక్కడ 21 జూన్ అని ఉంది. అంటే జస్ట్ చూపించడానికి అలా సూర్యుని అట్లా రిప్రజెంటేషన్ చేశారు. బట్ ఒరిజినల్గా సూర్యుని నుంచి చాలా దూరం వచ్చేది ఏమంటే జూలై 4వ తేదీ. దాన్ని ఆర్పిలియోన్, పెరిలియోన్ అనే కాన్సెప్ట్లు ఉంటాయి. మనం ఫర్దర్ క్లాసెస్లో చెప్తాం. ఇక్కడ బేసిక్స్ జస్ట్ ఈ క్లాస్లో ఏవైతే ఉన్నాయో అవే మాట్లాడతాం మనం ఇప్పుడు. ఓకేనా? ఇక్కడ మళ్ళీ 21 మార్చ్, సెప్టెంబర్ 23rd. ఇక్కడ ఇప్పుడు మనకి శీతాకాలంలో ఏమవుతుందంటే ఇక్కడ వింటర్ సాలిస్టైజ్లో ఇక్కడ మనం ఉత్తరంలో ఉంటాం కదా. ఇక్కడ చలికాలం ఏమవుతుంది, డేస్ నైట్స్ ఎక్కువ ఉంటాయి, పగటి సమయం తక్కువ ఉంటుంది, రాత్రి సమయం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ ఈ డిసెంబర్ మంత్లోని ఇక్కడ రివర్స్, పగలు ఎక్కువ ఉంటుంది. 21 జూన్ దగ్గర పగటి కాలం ఎక్కువ ఉంటుంది, రాత్రి కాలం తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ 21 మార్చ్, ఈ 23 సెప్టెంబర్లో పగలు రాత్రి సమాన టైం కలిగి ఉంటాయి. పగలు ఎంతసేపు అయితే ఉంటుందో రాత్రి కరెక్ట్గా అంత టైమే ఉండేది. 2 డేట్లలో వస్తుంది ఒక సంవత్సరంలో. ఫస్ట్ డేట్ ఏంటంటే 21 మార్చ్, నెక్స్ట్ 23rd సెప్టెంబర్. ఓకేనా? దీన్ని విషవత్తులు అంటాం తెలుగులో. ఇది దక్షిణంలో ఈ 21 మార్చ్లో కరెక్ట్గా ఈ సూర్యకిరణాలు ఇక్కడైతే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడతాయి, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీద పడతాయి, ఇక్కడైతే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడతాయి. ఇక్కడ ఈక్వేటర్ భూమధ్య రేఖ మీద కరెక్ట్గా సూర్యకిరణాలు పడేది 21వ తేదీ మార్చి నెల అండ్ సెప్టెంబర్ 23వ తేదీ. ఈ సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద కరెక్ట్గా పడతాయి. ఈ మంత్లో ఈక్వినాక్స్ విషువత్తులు వస్తాయి. అంటే ఇక్కడ ఈ మార్చి మంత్లో ఏమైతే భూమిలోని కింద దక్షిణార్ధగోళం అంతా స్ప్రింగ్, తెలుగులో శరదృతువు అంటాం. ఈ శరదృతువు ఈ ఋతువులు ఎప్పుడు ఫామ్ అవుతాయంటే ఈ మంత్లో ఫామ్ అవుతాయి, మార్చిలో. ఎందుకంటే సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద పడతాయి. భూమి ఏమో ఈ పొజిషన్లో ఉంటుంది. ఈ దక్షిణమంతా సూర్యకిరణాలకి ఆపోజిట్లో ఉంటుంది. అప్పుడు శరదృతువు. సూర్యకిరణాలకి ఈ ఉత్తరం ఆపోజిట్లో ఉంటుంది కదా. ఈ దక్షిణమేమో సూర్యునికి కరెక్ట్గా ఎదురుగా ఉంటుంది, ఈ ఉత్తరము ఆపోజిట్లో ఉంటుంది కదా. ఇక్కడ ఋతువు ఏంది, ఆటం ఋతువు ఏర్పడుతుంది. తెలుగులో వసంత ఋతువు అంటాం. వసంత ఋతువు. ఈ ఉత్తరమేమో వసంత ఋతువు, ఈ దక్షిణమేమో శరదృతువు. ఇక్కడ సెప్టెంబర్లో ఆపోజిట్, ఈ ఉత్తరమంతా శరదృతువు, ఈ పక్కేమో వసంత ఋతువు. ఓకేనా? ఇక్కడ సీజన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది ఇది నేను ఫస్ట్లో చెప్పాను కదా. ఈ టిల్టనెస్ వల్లనే సీజన్స్ ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ భూమి టిల్టనెస్ లేకుండా కరెక్ట్గా ఉంది, భూమి వైపు ఏమీ వంగలేదనుకో కరెక్ట్గా, అప్పుడు డైరెక్ట్గా ఉంటుంది కదా. అప్పుడు డైరెక్ట్గా ఉన్నప్పుడు ఏమి సూర్యకిరణాలు ఈ పార్ట్ అంతా పడతాయి. అప్పుడు ఏమవుతుంది, సీజన్స్ ఎందుకు మనకి ఈ ప్లేస్లో ఎట్లయితే వాతావరణం ఉంటుందో ఈ ప్లేస్లో కూడా అలానే వాతావరణం ఉంటుంది. అన్ని ప్లేస్లో ఒకే విధమైన వాతావరణం ఉంటుంది. టిల్ట్ లేనప్పుడు సూర్యకిరణాలు అన్నీ కరెక్ట్గా పడినప్పుడు ఏమవుతుంది, భూమి మీద ఎంత హాఫ్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ హాఫ్ ప్లేస్ అంతా కూడా ఒకటే రకమైన వాతావరణం ఉంటుంది. అప్పుడు ఋతువులు ఏర్పడవు కదా. సో
భూమి కొంచెం తిరిగి ఉండడం వల్లనే మనకి ఋతువులు అనేవి ఫామ్ అవుతున్నాయి. ఋతువులు, ఈక్వినాక్స్, ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఋతువులు అయిపోయింది, సీజన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్లిప్స్ చూద్దాం. ఎక్లిప్స్ 2 టైప్స్. దీంట్లో ఒకటి సోలార్ ఎక్లిప్స్, ఇంకొకటి ల్యూనార్ ఎక్లిప్స్. మనకు తెలుసు, ఇది సూర్యుడు, ఇది భూమి. ఈ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది, ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. ఇది సూర్యుడు, ఇది భూమి, ఇది చంద్రుడు, మూన్. ఈ మూన్ ఇట్లా, ఈ సూర్యుడు, ఇది భూమి ఉన్నప్పుడు ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు కదా. ఈ చంద్రుడు ఇట్లా తిరుగుతా మధ్యలో వచ్చినప్పుడు ఈ సూర్యుని వెలుతురు భూమి మీదకి రాకుండా చంద్రుడు ఒక నీడని మనం ఈ చంద్రుడిని నీడ భూమిపై పడుతుంది అనమాట. పడినప్పుడు ఏమవుతుందంటే దీన్ని, ఇది చంద్రుడు, మూన్, ఎర్త్, భూమి, సన్, ఇవి స్ట్రైట్ లైన్, ఒకే లైన్ మీద సూర్యుడు, చంద్రుడు, భూమి ఇలా ఒకే లైన్ మీద వచ్చినప్పుడు సోలార్ ఎక్లిప్స్ ఫామ్ అవుతుంది, సూర్యగ్రహణం అంటాం. ఇది అమావాస్య రోజు ఏర్పడుతుంది, కానీ అన్ని అమావాస్య రోజుల్లో కూడా కరెక్ట్గా ఇట్లనే ఫామ్ అవుతుందంటే లేదు. ఇవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి కోర్స్ కొన్ని చేంజెస్ ఉంటాయి. అన్ని అమావాస్యల్లోనూ పూర్తి గ్రహణం రాదు. నెక్స్ట్, ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఉండి ఈ భూమి, చంద్రుడు ఇట్లా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు కదా. ఇట్లా తిరుగుతా ఈ పక్క రావచ్చు కదా. అప్పుడు భూమి ఇక్కడ ఉండి చంద్రుడు ఎక్కడ ఉంటాడు, సన్, ఎర్త్, మూన్. అప్పుడు మళ్ళీ ఇంకో స్ట్రైట్ లైన్ ఫామ్ అయింది, అంటే సూర్యుడు, భూమి, చంద్రునికి ఇంకో సరళ రేఖ ఫామ్ అయింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ చంద్రుడు, ఈ భూమి అనేది సూర్యుడిని బ్లాక్ చేస్తుంది చంద్రుడి మీదకి. ఓకేనా. చంద్రుని భూమి షాడో అంతా చంద్రుడి మీద పడుతుంది అనమాట. ఈ ఫేస్ని ఏమంటామంటే ల్యూనార్ ఎక్లిప్స్ అంటాం, చంద్రగ్రహణం అని. ఇది పౌర్ణమి రోజుల్లో వస్తుంది, కానీ అన్ని పౌర్ణమి రోజుల్లోనూ రాదు. ఓకేనా. మనం ఏమేమి మాట్లాడుకున్నాం? టాపిక్ యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ అని మాట్లాడుకున్నాం. ఎర్త్, భూమి యొక్క అక్షం అంటే ఏంటి అనేది మాట్లాడుకున్నాం. నెక్స్ట్ లాటిట్యూడ్ మాట్లాడుకున్నాం. లాటిట్యూడ్లో 4 టైప్స్ ఉంటాయి. అవి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, క్యాప్రికాను, ఆర్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ సర్కిల్, ఈక్వేటర్, ఇలా 5 టైప్స్ లాటిట్యూడ్స్ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ హెమిస్పియర్స్, నార్థర్న్ హెమిస్పియర్, సౌతర్న్ హెమిస్పియర్ అని ఉంటుంది, అది మాట్లాడుకున్నాం. నెక్స్ట్ లాంగిట్యూడ్స్లో ఇంపార్టెంట్ లాంగిట్యూడ్స్ మాట్లాడుకున్నాం. 0 degreesని ప్రైమ్ మెరిడియన్ లేదా గ్రీన్విచ్ మెరిడియన్ అని అంటాం. నెక్స్ట్ 180 degreesని ఏమంటామంటే మనం ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని మాట్లాడడం జరిగింది. సో లాంగిట్యూడ్స్ అయిపోయింది. మూమెంట్స్ ఆఫ్ ది ఎర్త్, రొటేషన్, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఆత్మ భ్రమణము అంటాము. ఇది కరెక్ట్గా 23 రోజుల 56 నిమిషాల 4.09 సెకండ్లు తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది ఒకరోజు ఫామ్ చేయడానికి. ఇది ఇలా తిరగడం వల్ల పగలు రాత్రి ఎలా ఏర్పడతాయి అనేది మాట్లాడుకున్నాం. నెక్స్ట్, సూర్యుడి చుట్టూ భూమి తిరగడానికి 365.25 రోజులు పడుతుంది. ఇది భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ కొంచెం వంగి ఉండడం వల్ల ఋతువులు ఎలా ఏర్పడినాయి, విషవత్తులు ఎలా ఏర్పడినాయి, ఆయనాలు ఎలా ఏర్పడినాయి, సీజన్స్, ఈక్వినాక్స్, ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ దాంట్లోని ఎలా ఫామ్ అయ్యాయి అనేది మనం మాట్లాడుకోవడం జరిగింది. ప్లీజ్ ఏదైనా కొంచెం నేను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే, ఫాస్ట్గా కానీ స్పీడ్గా చెప్పాలనుకుంటే మీరు నాకు కామెంట్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వీడియోని కొంచెం ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.